హలో అండి, అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, వినుకొండలోని శ్రీనివాస నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఎంత డెకరేషన్ చేసి నీట్గా అలంకరించారో అనేది ఫుల్గా వీడియో చూపిస్తాను. అలాగే గుంటూరు గోరంట్ల దగ్గర కూడా ఎలా రెడీ చేశారు, అక్కడ వేసినటువంటి కోలాట ప్రదర్శన చాలా బాగుంటుంది. వీడియోని చివరి వరకు మిస్ కాకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కోలాటం అనేది హైలైట్ అనమాట. ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఉదయం 4 గంటలు 3:30 నుంచి అందరూ కూడా స్వామివారి దర్శనం కోసం ఉత్తర ద్వారం గుండా వెయిట్ చేస్తూ ఉంటారనమాట భక్తులు అనేవాళ్ళు. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి గుడిలో చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి గుడి వీడియోలు నేను 2-3 సందర్భాల్లో పెట్టాను అనమాట. ప్రత్యేక సందర్భం ఏదైనా సరే ఇక్కడ మాత్రం పూజలు కానివ్వండి, ఎటువంటివి ఏమీ లోటు లేకుండా బాగా చేస్తారనమాట భక్తుల సౌకర్యార్థం. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది, రంగుల పూలు రెమ్మలతోటి, పూలతోటి, ఆకులతోటి ఎంత కష్టపడి ఎంత అందంగా తీర్చిదిద్దారో. భగవంతునికి చేసే సేవ లేకపోతే మన నైవేద్యం పెట్టడం, పూజ చేయటం అది కాదు సేవ, అది మాత్రమే కాదు. ఇట్లా మనము ఇక పండగకు సందర్భించిన మన పాలు పంచుకోవటం, ఏ చిన్న పనైనా సరే అది సేవ కిందే వస్తుందన్నమాట. ఇక్కడ చూసారా, పెద్దవాళ్ళు కొంతమంది వాలంటీర్లా కూడా ఉండి ఎక్కడ భక్తులు తోసుకోకుండా లేకపోతే అక్కడ రెడీ చేసినవన్నీ పాడవకుండా ఉంటున్నారు, అది కూడా సేవే అనమాట. ఇక్కడ వీడియోలో కనిపించేది మాత్రం గుంటూరు గోరంట్ల దగ్గర 2 వెంకటేశ్వర స్వామి గుడులు ఉంటాయండి. చాలా పెద్దవి, చాలా విశిష్టత గలవన్నమాట. అక్కడ చేసిన డెకరేషన్ చూడండి, పూలతో ఎంత అందంగా ఉందో. 2 కలిసి సరిపోవట్లేదు అనమాట. మనం అక్కడికి వెళ్ళలేకపోయినా సరే నాకు మా విద్యా వదిన వీడియో తీసి పంపించింది అనమాట. తన వల్ల నేను కూడా నాకు చూడగలిగే అవకాశం దక్కింది. మీరు కూడా చూస్తారా, నేనైతే ఈ బ్లాగ్ అనేది పోస్ట్ చేస్తున్నాను. పూలకి ఒక ప్రాధాన్యత ఏంటంటే, ఇక్కడ మనం ఉపయోగించే చామంతి కానివ్వండి, బంతి లేకపోతే మల్లెపూలు, ఏవైనా సువాసన వెదజల్లే పూలు అన్నిటి నుంచి వచ్చే ఆ పరిమళం అనేది కొన్ని మనకి హానికరక బ్యాక్టీరియాని చంపేస్తుందంట. అందుకని ఎక్కడైతే పూలు లేకపోతే మనం ఆధ్యాత్మిక విషయాలకు దగ్గరే కదా ఎక్కువగా పూలు ఉపయోగిస్తాం, కాబట్టి ఆ దరిదాపుల్లోకి ఆ క్రిమి కీటకాలు అనేవి రాకుండా ఉంటాయి అనేది నేనైతే ఒకసారి విన్నాను. ఇది వచ్చేసి ఆ గుంటూరులో మహిళలందరూ కూడా కోలాటం చూడండి ఎంత బాగా వేస్తున్నారో. దీనికి ఒక సాంగ్ పాడారు, అది నేను ఒకసారి ట్రై చేస్తాను, మీరేమీ అనుకోవద్దు గొంతు బాగాలేదని. జగడపు చనుబుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనుబుల జాజరా, ముల్లలు తురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున, ముల్లలు తురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున, జల్లనపు పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా, జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా, జగడపు చనువుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనువుల జాజరా. నా వాయిస్ ఇంత కర్ణ కఠోరంగా ఉందని ఏమీ అనుకోవద్దండి. ఇది ఆల్రెడీ ఉన్నట్టు పాట నేను వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కాపీరైట్ పడిందనమాట. కాబట్టి ఆ సాంగ్ ఏంటనేది వినిపించాలని నేను కొంచెం అయితే ట్రై చేశానమాట. ఇదండి వ్లాగు. కాబట్టి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎవరెవరైతే ఈరోజు అనుకోని కారణాల వల్ల దేవాలయాలకు వెళ్ళలేకపోయారో ఈ వీడియో చూసినా సరిపోతుందన్నమాట. స్వామివారి దర్శనము మనకి కన్నుల పండంగా చూడొచ్చు. అలాగే ఇక్కడ వీళ్ళ నృత్య ప్రదర్శన ఉంది కదా, కోలాటం అనేది చాలా చక్కగా వేస్తున్నారు మహిళలందరూ కూడా. ఇది కూడా మీరు వీక్షించవచ్చు. అలాగే వీడియో చివరిలో కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తానండి, అలంకారాలు ఎలా చేశారు అవన్నీ కూడా చూడండి. అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. మన వీడియోస్ని మాత్రం ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.